అబ్బా వలన తన శిల్పకళా ప్రతిభలంతా సృష్టికర్త ఆ కాంత రూపంలోనే ప్రదర్శించాడు. అంతటి అతిలోక సుందరి, అంతటి మహాపతివ్రత కూడా. పతివ్రతే, బహుపతివ్రత, 5 భర్తలకు ఇల్లాలి కదూ. అది గంధర్వుల ఆచారం. ఏమిటి ఆప్యాయత, ఎందుకే అభిమానం? ఏమి ఈ సౌందర్యం, ఏమో ముఖవర్చస్సు, ఎన్నడూ చూడని లావణ్యం, ప్రాణం పోసిన బంగారు బొమ్మ, నిలకడ నేర్చిన మెరుపు తీగ, అవనీతలానికి అవతరించిన అక్షర, ఎవరి మత్స్య కంటి. మనం విరాట మహారాజులం గారి బావమరుదులం, సుదేశ్నాదేవి వారి సోదరులం, సింహబల బిరుదాంకితులం, కీచక నామధేయం. నీవెవరు? ఈ మత్స్యదేశం మా నీడను పెరిగి మా కనుసైలలో మసలుతుంది. నీదే ఊరు, ఎవరి దానం? మారాడవేళ మానిని వెరప లేక మమ్మగన్న మైమరప. కన్నులు మిరిమిట్లు కొలిపే అందం, అలవి మారిన అభిజాతి, కానరాలేదెన్నడూ ఇంతటి నిరజాన. అభివాదనములు. చూదామని వచ్చాను సోదరిని, చూశాను అతిలోక సుందరిని. సోదరి, ఇంతవరకు మధురగానం చేసిన మనోహారిని ఎవరు? సైరంతి. మహారాజ్ దాన్ని చూశావా? లేదు, ఇంతకు ముందు ఎన్నడూ ఈ జగదేక సుందరిని చూడలేదు. ఎంతకాలమైంది అలివేణి అంతఃపురంలో అడుగుపెట్టి? పోయిన విజయదశమికి. నీ ఘన విజయానికి బావగారు ఏం బహుమానం చేశారో తమ్ముడు. అనేక అమూల్య రత్నహారాలతో మేమే వారిని బహూకరించాం. సోదరి, ఈ వన్నెలాడి పులగొత్తాలు ఏమిటి? ఎవరో గంధర్వుల భార్య అట, పేరు మాలిని. ఇంతకు ముందు హస్తినాపురంలో పాండవులను సేవించిందట. అరాల కుంతల వివరాలు వినాలని మనసు ఉవ్విళ్ళు ఊరుతుంది. ఆమె నాథులు ఏమైనారు? అదృష్టం తారుమారై ఆమెకు దూరమైనారట. పాపం. ఏడాది పాటు ఇక్కడ తలదాచుకుంటానని అడిగింది. ఉండమన్నాను. అంతఃపుర దాసిగా ఉంది. దాసిగానా? ఆ శృంగార రసాయ దేవత దాసిగానా? ఆమె దాస్యానికి అర్హురాలు కాదు సోదరి, రత్న కిరీట ధారణకే యోగ్యురాలు. వస్తా. తమ్ముడు, తమ్ముడు. మావయ్య, నువ్వు ఎక్కడున్నావా? నీ కోసం అంతఃపురం అంతా గాలిస్తున్నానే. నేను 1000 కన్నులతో వెతుకుతూనే ఉన్నాను అల్లుడు. ఏమిటి మావయ్య? కన్నులు నిండే కమనీయ స్వరూపం, అపురూపమైన స్వరూపాన్ని చూపిస్తాను. నువ్వు వెన్ననే చూస్తుండు. రామవయ్య. ఎవరో చెప్పు చూద్దాం. చెప్పేస్తే మన గొప్ప ఉంది. వచ్చి నువ్వు చూడాలి, మెచ్చినని పొగడాలి. రామవయ్య. వదలా వదలా. ఇదిగో మావయ్య, కన్నులు నిండిన కమనీయమూర్తి, పాకశాస్త్రంలో పరాక్రమశాలి. పాకాల మాటికేం గానీ ఆకారం మాత్రం భీకరంగానే ఉంది. అవును, వీరు కేకయ్య రాజపుత్రులు, సింహబల బిరుదు అంకితులు, కీచక నామదేవి, రాకుమారుల మేనమామలు. మామయ్యకు మకారాల మీద మమకారం తెచ్చు. మకారాలంటే కారం కాని కారాలా దేవరా? మకారాలంటే మాంసం, మత్స్యం, మదిర, మగవు కూడా వగేరా వగేరా. పేరు వలలుడు అన్నావు, మరి ఊరు? హస్తినాపురం మావయ్య. హస్తినాపురమా? అయితే మాలిని తెలిసే ఉంటుంది. తెలుసు. అబ్బా వలన తన శిల్పకళా ప్రతిభలంతా సృష్టికర్త ఆ కాంత రూపంలోనే ప్రదర్శించాడు. అంతటి అతిలోక సుందరి, అంతటి మహాపతివ్రత కూడా. పతివ్రతే, బహుపతివ్రత, 5 భర్తలకు ఇల్లాలి కదూ. అది గంధర్వుల ఆచారం. ఏమిటి ఆప్యాయత, ఎందుకే అభిమానం? కలిసిమెలిసి ఒకే కొలువులో పనిచేసేవాళ్ళం. ఆమె భర్తలు అమిత పరాక్రమవంతులు. ఎందుకైనా మంచిదని హెచ్చరిస్తున్నాను. భయం లేదులే వలలా. గంధర్వులే కాదు, గగనచారులంతా ఏకమై వచ్చినా సరే చిటికలో వారిని జయించి ఈ సింహబలుడు ఆ సింగారిని చేపట్టి తీరుతాడు. సైరంధ్రి, నీ కన్నుల తీరు, పెన్నెరుల సౌరు, వంపుల సొంపు, వజ్ర సన్నిభమైన నా హృదయాన్నే వ్రయ్యలు చేస్తుంది. నన్ను వెళ్ళనివ్వండి. అంతఃపురంలో మహారాణి సేవకు వేడైంది. సేవలందవలసిన చిన్నారి, నీవింకొకరిని సేవించడమ్మా. నా అంతఃపురానికి మహారాణివై దాసీ జనాల సేవలను అందుకుని నా మనోరథం ఈడేరు. రాజ్యంలో రమణుల సౌశీల్యం రక్షించడం మీద అంతఃపుర అన్యకాంతులతో అధిక ప్రసంగం మీకు ఉచితం కాదు. ఈ హీన వంశాభిజాతపై ఈ వ్యామోహం మీ క్షత్రియ కులానికి కళంక. నన్ను వంచలేవు మించుబోడి. నీవు హీన వంశాభిజాతవు కావని నీకు తెలుసు, నాకు తెలుసు.
ఇంకా ఎందుకు ఈ బిగువు సుందరి? కీచక, నేను అందరి రాని ఫలాన్ని. అందరి ఫలానివి కాబట్టి అరులు దాస్తున్నా. నా అందం చూచి నా పొందుకే వేచి కానుకలంపి కైమోడ్చి నా వెంటబడే కాంతామణులు ఎందరనో కాదని కాలదని నేను నీ అనురాగాన్ని అర్పిస్తున్నాను. నన్ను నిరాకరించు, నా ముచ్చట తీర్చు. నేను వివాహితను, 5 భర్తలకు అర్ధాంగిని. 5 భర్తలకు అర్థాంగమైన నీవు 6వ వానిగా నన్ను అంగీకరించలేవా? ఆనందపరచలేవా? తప్పులేదు లేదు. సింహబల, నిజం తెలియక నిప్పుతో చెరలాటలాడుతున్నావు. నేను పతివ్రతను. పతివ్రత పరుల పంచలు చేరి 10 మందికి ఊడిగించేసే పరిచారికవు నీవు పతివ్రతవేనా? ఏది చెప్పు. అనసూయవా, అరుంధతివా, చంద్రమతివా, దమయంతివా, సీతవా, లేక సావిత్రివా? ఆగో! పరకాంతానురక్తితో ఎందరో ప్రాణాలే పోగొట్టుకున్నారు. కులనాశనానికి తలపెట్టకు, కోరి మృత్యువును కౌగలించుకోకు. బెదిరిస్తున్నావా మదిరాక్షి? నన్ను ఎదిరించి నిలబడగలిగిన వాడు ఈ మధ్య దేశంలోనే లేడు. ఈ సింహబలుడంటే ఎవరనుకున్నావు? వైరి వీర కుంజల యుధంబులకు సింహ స్వప్నం, నారీజన మంజుల హృదయాలకు మధుర స్వప్నం. మాలిని, వీడు పట్టిన పట్టు వీడడు, నిన్ను చేపట్టక మానడు. అది అసంభవం. మాలిని, మాలిని, మాలిని. ఏం రాకుమారి, నీకోసం అంతపురం అంతా వెతికాను. నాట్యానికి వేళైంది, నన్ను అలంకరించాలి. రారా. నాకు ఉపకారం చేయాలి చూడండి. అదేంటి తమ్ముడు, ఈ మధ్య రాజ్యానికి క్షేమకరుడువైన నీకు నేనేం చేయగలను? నీవే చేయగలవు, వాగ్దానం చేయి. చేయగలిగిందైతే చేస్తాను. అదేంటి? సైరేంద్రి నా మనస్సు హరించింది. ఆమె అందం మరిచిపోదామని నా మరుపు రావట్లేదు. ఆమె లేకుండా నేను జీవించలేను సోదరి. ఎలాగైనా ఆమె నాకు దక్కించు. వద్దు తమ్ముడు, పరకాంతల పొందు ప్రమాదం. జీవితాలు నీతో ముడివేసుకున్న చిన్నారులున్నారు. కోరి నీ కొలువు చేస్తూ నీ కనుసన్నలకి కలవరించే సింగారులున్నారు. వారిని కాదని ఒక పరిచారికను కోరడం పరువు కాదు. నా కొలువులో వారే కాదు, అమరేంద్రుని కొలువులోని అతివైనా సరే ఆమె కాలి కొనగోటికి సాటిదారు. నీ హితబోధలతో నా విరహబాధ క్షమించు. ఆమె శృంగార గంగా ప్రవాహంలో నేను మునిగి తేలినప్పుడే నా తాపానికి శాంతి. ఆ విషయం మర్చిపోదు. మరొక్క మారు ఆలోచించు తమ్ముడు. మహాపరాక్రమవంతులైన గంధర్వులు ఆమె భర్తలని అనుక్షణము ఆమెను కాపాడుతుంటారని విన్నాను. ఆమెను ఆశించిన వారంతా వారి చేత హతులయ్యారు. గంధర్వులే కాదు, దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్జించలేరు. ఆమెను నా భార్య నుండి రక్షించను లేరు. ఏమైనా సరే నువ్వు ఆమెను నా మందిరానికి పంపించే తీరాలి. అది న్యాయం కాదు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన నాడే అనుచిత కార్యాలకు నియోగించనన్నాను, పరుల ఇళ్లకు పంపించనన్నాను. అన్నమాట తప్పి అభిమానం వ్యర్థపుచ్చలేదు. లేవా? నాకంటే ఆ పరిచారికే ఎక్కువ నీకు. ఆమెకి ఇచ్చిన మాట కోసం నా జీవితమే వమ్ము చేస్తావా? ఆలోచించుకో. ఈ మధ్య రాజ్యమే నా బలతర్పాల మీద, దయా దాక్షిణ్యాల మీద ఆధారపడింది. నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఎంతపురంలో ఉండలేదు. ఆమెకు ఆశ్రమించిన నీవు, నీ మహారాజు రాజ్యం కూడా ఉండవు. అంతవరకు రాకూడదని నేను నక్కించాను. తెలుసుకో, నేను ఆ పరిచారకు. తమ్ముడు, ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యం బలి చేస్తావా? నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలం చేస్తావా? మహారాణిగా నిన్ను మందలించటం లేదు, ఆడపడుతుగా అర్థిస్తున్నాను. నీ సోదరి కోసం, మన వంశం కోసం నీ మనసు మార్చుకో తమ్ముడు. అసంభవం. సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందర నా మందిరంలో ఉండాలి, లేదా ఈ మధ్య మండలాన్ని మట్టి పాలు చేస్తాను. తెలుగు